నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త అయితే బాగా హల్చల్ అవుతుంది. రాష్ట్ర సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి, అలాగే కొంతమంది ఆర్థిక శాఖ అధికారులు రహస్యంగా ఒక భేటీ ఏర్పాటు చేసుకుని అర్ధరాత్రులు కృష్ణానదిలో విహారయాత్రకి వెళ్ళారు. రహస్యం మాట్లాడుకోవడానికే ముగ్గురు కీలక అధికారులు విహారయాత్రకి వెళ్ళారని ఒక వార్త వచ్చింది. అసలు ఇలాంటి సమయంలో ఒకవేళ ఏదైనా రహస్య భేటీ పెట్టుకోవాలన్నా మరి విహారయాత్రకి వెళ్ళి రహస్య భేటీ పెట్టుకోవాల్సిన అంత సీక్రెట్స్ ఏమున్నాయి అంటారు? ఇప్పుడు రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించాడని అట్లాంటి సంఘటనలు మన ఆంధ్రప్రదేశ్లో చాలా మామూలు అయిపోయింది సుధాకర్ గారు. వాళ్ళకి ప్రజల బాధలు కానీ ఇతరత్ర అడ్మినిస్ట్రేటివ్గా చేయాల్సిన విషయాల గురించి కాదు, వాళ్ళు మన వాళ్ళకి ఎంతవరకు దోచిపెట్టాలి, మనం ఎంత దోచుకోవాలనేదే ఫస్ట్ ప్రాధాన్యత అంశంగా ఉంది. ఇప్పుడు ఇది కూడా దాదాపు మొన్న ఈ మధ్య ఆర్బీఐలో బాండ్లు వాటిని వేలం వేయటం ద్వారా ఒక 3,000 కోట్లు వచ్చినాయి అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ 3,000 కోట్లని ఎలా ఖర్చు పెట్టాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే అందులోంచి మనకు వచ్చే కిక్ బ్యాక్స్ ఎలా వస్తాయి, రేపు ఎన్నికల ఖర్చుల్లో మనకు ఆదాయం ఎవరిస్తారు, ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు ఆర్థిక శాఖ వాళ్ళకి చెప్పాలి. ఆర్థిక శాఖ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండే పెండింగ్ బిల్స్ ఉంటాయి, అందుకని ఎవరికి ప్రయారిటీ ఇచ్చి మనం వీటిని ఖర్చు పెడదామనే ఉద్దేశం మీద వెళ్ళినట్టుగా ప్రచారం జరుగుతుంది మీడియాలో. అది వాస్తవం కూడా. కిందసారి కూడా మీరు గుర్తెచ్చుకోండి, వీళ్ళకి ఇవ్వాల్సిన వెల్ఫేర్ స్కీమ్స్కి ఇవ్వాల్సిన పెన్షన్లు, ఆ పెన్షన్ డబ్బులు కూడా వీళ్ళకి ఆపేసి ముందు వాళ్ళని ఏమంటారు, కావాల్సిన వాళ్ళకి, అంటే పార్టీలో పెద్ద మనుషులు ఎవరైతే వర్కులు చేశారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి అలాంటి వాళ్ళు కంపెనీలకు చెందిన బిల్స్ పే చేశారండి. అంతేగాని కొంతమంది లక్షలాది మంది బెనిఫిషరీస్కి నష్టం జరిగినా పర్వాలా, మనకు కావాల్సిన 4 కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇస్తే చాలు అనే దృక్పథంతో దాదాపు 8,000 కోట్ల రూపాయలు వాళ్ళకి పేమెంట్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా అలాంటి దాని మీద చర్చించడానికే ఎందుకులే ఆఫీస్లో కస్తే మనం గాలి పీల్చుకున్నాం. ఇప్పుడు సిఎస్కి ఎలక్షన్ల పరిస్థితిలో ఇది కనుక కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిస్తే ఇలా బోట్లలో అది చీకటి పడిన తర్వాత అసలు ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళకి ఏదైనా హాని జరిగితే రేపు ఎవరైనా బాధ్యులు? ఇప్పుడు బోట్ వేసుకుని ప్రకాశం దాంట్లో రిజర్వాయర్లో కృష్ణా బ్యారేజ్ రిజర్వాయర్లో ఏదైనా జరగడానికి జరిగితే ఎలక్షన్ ముందు అందులో ఆయన్ని ఎలక్షన్ విధుల నుంచి ఎన్ని కంప్లైంట్ వెళ్ళినా కూడా తప్పించకుండా ఎవరో ఒకళ్ళే కంటిన్యూ అవ్వాలి, ఎవరో ఒక తల అక్కడ ఉండాలని కదా ఆయన ఉంచింది. ఇన్ని 22-23 కంప్లైంట్లు వెళ్ళినాయి ఆయన మీద. ఇప్పుడు ఈ ఎలక్షన్ ప్రాసెస్ మొదలుపెట్టిన తర్వాత సాటి డీజీని కూడా తీసేశారు, కానీ సిఎస్ జోలికి రాలేదు. అలాంటప్పుడు ఇంకా కొంచెం బాధ్యతగా ఉండి ఆయన ఏదైనా పరిపాలనా సంబంధం, ఎన్నికల ఏర్పాట్ల గురించి ఎంత సున్నితమైన అంశాలు ఉంటాయి, ఎంత బిజీ అంశాలు. ఒక్కోసారి సిఎస్లో ఎన్నికలు కానీ ఏదైనా ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు రాత్రిపూట కూడా యాంటీ రూమ్లో పడుకునే పరిస్థితి చూసేవాళ్ళం సుధాకర్ గారు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. అలాంటి డెడికేషన్ ఉండేది. ఇప్పుడు వీళ్ళు సొంత మనుషులకి ఎవరెవరికి ఇవ్వాలి, ముఖ్యమంత్రి గారిని ఎలా ప్లీజ్ చేయాలి, తర్వాత వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ముఖ్యమంత్రికి లిస్ట్ ఇస్తారన్నట్టు. ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే ఆయన చేస్తాడు. అందుకని వీళ్ళు ప్రిపరేటరీగా వెళ్ళారని అనుకోవాలి. ఈ తర్వాత అంతకుముందు కూడా కొంత ట్రెజరీలో డబ్బులు ఉంటే వాటిని ఒకసారిగా ఎక్కడ ఖర్చు పెట్టడానికి ఎలక్షన్ కోడ్ ఒప్పుకోదండి. అట్లాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే తస్మదీలు కావలసిన వాళ్ళు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారో ఆ తస్మదీలకి 50, 100, 70 ఇలా చిల్లరగా రిలీజ్ చేసినప్పుడు అటెన్షన్ పడదు గవర్నమెంట్కి. ప్రతిపక్షాలు కూడా పట్టుకోలేవు. అదే కనుక ఒకేసాట 1,000 కోట్లు రిలీజ్ అవుతున్నప్పుడు పట్టుకోగలుగుతారు, 100 కోట్లు. అట్లా క్రమేపీ రోజుకింత వాళ్ళకి పేమెంట్లు కూడా జరుగుతున్నట్టుగా కూడా మన గవర్నమెంట్ వర్గాలే చెప్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇదివరకులాగా భయపడతలేదండి. వాళ్ళు బాహాబాహిగా బయటకు వచ్చి చెప్పేస్తున్నారు ఏదైనా. నిన్న కొట్టు సత్యనారాయణ ఆయన ఎలక్షన్ ఎంప్లాయీస్ ఓటింగ్ పోస్టల్ బ్యాలెట్ కోసం వెళ్ళి ఆ కేంద్రంలోకి వెళ్ళబోతే నీకు ఇక్కడేం పని, నువ్వు ఎందుకు వస్తున్నావు, అభ్యర్థివి నువ్వు, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందని అక్కడ కేంద్ర బలగాలు ఉండబట్టి ఆయన వెనక్కి తిరిగాడు. కానీ అదే కనుక కేంద్ర బలగాలకు సంబంధించిన వ్యక్తులు ఈ వీడియో కూడా తీస్తున్నారు, ఒక మంత్రి ఎలా బిహేవ్ చేస్తున్నాడు అనేది. లేకపోతే కనుక అదే కనుక స్టేట్ పోలీసులు అనుకోండి, సపోజ్ స్టేట్ పోలీసులు మౌనంగా నుంచుకునే వాళ్ళు ఈ ఏళ్ళ గన్మ్యాన్ అడ్డం పెట్టుకుని లోపలికి వెళ్ళేవాడు బెదిరించడానికి. అప్పుడు వాళ్ళు కూడా లోపల గేట్ నుంచి ఒకటే మాట్లాడుతున్నారు, రా లోపలికి రా చూసుకుందాం, నీ బలం ఏంటి, నువ్వు మినిస్టర్ అయితే మమ్మల్ని జైల్లో పెట్టించి గతంలో లాగా వేధిద్దాం అనుకుంటున్నావా, అది ఏం జరగదికను, ఆ రోజులు అయిపోయినాయి చూసుకుందాం అని సవాళ్ళు ఇస్తున్నారు. సవాళ్ళు ఇస్తున్న నిశ్చేష్ట అయిపోయాడు ఈయన. అంతకుముందు ఎంప్లాయీస్ ఈ రకంగా మాట్లాడటం అనేది గత 5 ఏళ్లలో నమస్కారం పెడతారని అనుకున్నాడు.
రండి సార్ మీరు వచ్చారా అది అది అని. కానీ వాళ్ళు మామూలు సవాళ్ళు ఇస్తారులా ఫుల్ స్వింగ్లో ఉన్నారు. రా చూసుకుందాం నువ్వో మేము, అసలు నీకేం పని ఇక్కడ, నువ్వు అభ్యర్థివి, ఇదో ఇక్కడ వీడియోలు కూడా తీస్తున్నారు. ఈయన కూడా వీడియోలు తీస్తే నాకేంటి అదేంటి ఇదేంటి అని సవాళ్ళు ఇసిరాడు. కానీ గేట్ క్రాస్ చేసి లోనికి వెళ్ళడానికి మాత్రం ప్రయత్నించలా. ఎందుకంటే ఒకవేళ కనుక గేట్ తోసుకుని లోపలికి వెళ్ళాడు అనుకోండి, అవతల కేంద్ర బలగాలు తీస్తున్నారు. రేపు ఈయన అభ్యర్థిత్వాన్ని డిస్క్వాలిఫై చేస్తారు. అభ్యర్థి అయ్యి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రంలోకి నువ్వు దూసుకుని వెళ్ళాల్సిన పని ఏముంది? అక్కడ గేట్లు మూసేశారు, భద్రత ఏర్పాటు చేశారు, బయట వ్యక్తులు వెళ్ళకూడదు, కేవలం ఓటర్స్ వెళ్ళాలి. ఓటర్స్ కూడా అన్లిమిటెడ్గా పంపరు, ఒక లిమిటెడ్ పీపుల్ని లోన పంపుతూ ఉంటారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ షో ఎరైజ్ అవుతాయి ఎందుకు వచ్చిందని. ఒక్కోసారి వాళ్ళకి ఘర్షణ రావచ్చు. అట్లా ఒక 50-100 మందిని పంపించేసి మళ్ళీ అంత కంట్రోల్గా పంపుతున్నారు అక్కడ. అలాంటప్పుడు ఈయన దూసుకెళ్ళటం అనేది గతంలో లాగానే వాళ్ళు అలవాటు పడ్డారు, మనం ఏది చేసినా చెల్లుతుంది అనే ఉద్దేశం మీద. అట్లాగే ఇప్పుడు సిఎస్ గారు ఒక ముఖ్యమైన ఆర్థిక శాఖలో ఉన్నతాధికారులని సెలెక్టివ్గా తీసుకెళ్ళి చర్చించారని అంటున్నారు. అది ఇవాళ కాకపోతే రేపైనా రిలీజ్ చేస్తారండి, వాళ్ళేమి ఆగరు. ఎందుకంటే ఇక ఇప్పుడు సిఎస్ని రిమూవ్ చేసే అంత టైం ఇక లేదు కేంద్ర ఎన్నికల సంఘానికి. కాకపోతే కేంద్ర ఎన్నికల సంఘం వీటిని నోట్ చేసుకుని ఒకవేళ ఆయన ఈ నెలాఖరికి సస్పెండ్ అయినా కూడా ఇలాంటి ఒక బాధ్యత గల ఉద్యోగి సస్పెండ్ అయిపోగానే ప్రభుత్వంలో ఆయన చేసిన తప్పులన్నీ చెరిగిపోవండి. ఆయనకు రావాల్సిన ఎరియర్స్ బకాయిలు అన్నీ ఉంటాయి. వాటన్నిటిని కూడా రిలీజ్ చేయాలంటే మళ్ళీ రికార్డ్ అంతా పరిశీలిస్తారు వాళ్ళు. ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయనుకోండి, రేపు దాని మీద కూడా షోకాజ్ నోటీస్ ఇస్తారు. నీ బెనిఫిట్స్ రిలీజ్ అవ్వాలంటే నువ్వు చేసిన ఈ కార్యక్రమాలకి సమాధానం ఇవ్వమని షోకాజ్ నోటీసు. అప్పుడు కూడా ఈయన ఇచ్చిన షోకాజ్ నోటీసులో రిప్లై సరిలేదనుకోండి, దాని మీద చర్యలు తీసుకుంటారండి. ఆ 35 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగిగా కీలకమైన పదవుల్లో ఉండి ఏదంటే అది చేసి నేను రిటైర్ అయిన తర్వాత చేతులు ఎత్తేస్తాను, మీరు ఎవడన్నా నేను చేయలేరు అంటానికి ఉండదు. రిటైర్ అయిన తర్వాత 7-8 సంవత్సరాల తర్వాత కూడా చర్యలు తీసుకున్న సందర్భాలు అనేక ఉన్నాయి. ఒకవేళ కనుక ఆర్థిక ఇది జరిగినప్పుడు వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు జరిగిన వాటికి వాళ్ళే బాధ్యులే అండి, ఖచ్చితంగా బాధ్యులే. ఇప్పుడు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టలేదండి. ఆయన అనధికారి, ఆయన అఫీషియల్ కూడా కాదు. ఆయన 17 సార్లు మీరు సంతకం పెట్టారనేది వాళ్ళు ఒక దీన్ని చూపించింది ఉదాహరణగా. అట్లాంటప్పుడు ఈయన చేసిన ఏ అధికారి అయినా సరే, ఎనీ ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ ఐఎఫ్ఎస్ ఎనీ ఆల్ ఇండియా లెవెల్ ఆఫీసర్స్ అవునంటే స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ అయినా కూడా బాధ్యతల నుంచి ఏం తప్పుకోవాలండి. చేసిన తప్పులకి మూల్యం చెల్లించాల్సే ఉంటుంది. అది ఒకవేళ మనుషులు లేకపోతే అది వేరే మాట. అట్లా చాలామంది కేంద్ర మంత్రుల మీద అవినీతి కేసులు బుక్ అయ్యి ఆ విచారణ సమయంలోనే వాళ్ళు నిర్యాణం చెందినప్పుడు చర్యలు తీసుకోలేకపోయారు. కానీ బతికుంటే మాత్రం తీసుకోగలుగుతారు. అంటే ఇప్పుడు నిజంగా చీఫ్ సెక్రటరీ గారు మాట్లాడుకోవాలంటే సచివాలయం ఉంది, లేకపోతే బోర్డని ప్రభుత్వ కార్యాలయం ఉన్నాయి. మరి ఎందుకు బోట్లో విహారయాత్రకి వెళ్ళే పరిస్థితి? అంటే నేను అనుకుంటుంది ఏంటంటే కాస్త విశ్రాంతిగా రిలాక్స్ అవ్వాలన్న ఫీల్లో వెళ్ళుంటారు. ఆ బోట్లో వెళ్తే కొంత వెదర్ వేరు కదండి, కొంచెం ఓపెన్గా మాట్లాడేసుకోవటానికి కూడా ఉంటుంది. తర్వాత ఆ బోట్ మ్యాన్ తప్ప ఎవరు ఉండరు. బోట్ మ్యాన్ వీళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఆడికి అర్థం కాదు కదా ఇంగ్లీషు. కాబట్టి ఓపెన్గా మాట్లాడుకుందాం అన్నట్టుగా ఇల్లుంటారు. ఎక్కడ మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు సుధాకర్ గారు ఇలాంటి ఎలక్షన్ టైంలో సిఎస్ గారి యాక్టివిటీస్ మీద కూడా స్పయింగ్ ఉంటుందండి, నిఘా ఉంటుందండి. ఆయన ఎవరిని పిలిచాడు, ఎందుకు పిలిచాడు, ఏం సమావేశం అయ్యారు అనే సబ్జెక్టు కేంద్ర నిఘా వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటారు. ఈ కేంద్ర ఎన్నికల సంఘం అంత ఉన్నతాధికారి మూమెంట్ మీరు నోటీస్ లేకుండా ఉంటుందని మీరు అనుకోవద్దు. చిన్న అధికారుల మీద కూడా కొంతవరకు ఉంటుంది, సిఎస్ మీద అయితే మరీ ఉంటుంది. కాబట్టి ఆయన విహారయాత్ర అన్నట్టుగా బయటకు వెళ్తే అప్పుడు ఎవరు కూడా ఆయన ఫాలో కాలేరు కదా. కాకపోతే పలానా బోట్ ఎక్కాడనేది మాత్రం వాళ్ళకి తెలుస్తుంది. ఆ బోటు తిరిగి మళ్ళీ ఎక్కడికి రీచ్ అయింది, ఏ టైంకి రీచ్ అయింది కూడా నోట్ అవుద్దండి, ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర అవుతుంది. అప్పుడు అడగొచ్చు, రాత్రిపూట మీరు ఏమి కొలతలు తీసుకోవడానికి వెళ్ళారు ప్రకాశం రిజర్వాయర్లో అని క్వశ్చన్ అరైజ్ అవుతుందిగా. తర్వాత మీరు వెళ్ళటంతో పాటు ఉన్నతాధికారులు తీసుకెళ్లారు, రేపు ఏదైనా జరిగితే అంటువర్డ్ ఇన్సిడెంట్ అది కరెక్ట్ కాదు కదా అని కూడా అడుగుతారు కదా. అట్లా అనమాట.